సెక్రటరీగా ఒక మంచి వ్యక్తి ఉంటే బాగుంటుంది అజీం భాయ్, ఎవరిని పెడితే బాగుంటుంది ఏంటని నాకు అడిగారు. నేను ఒకటే అన్నాను, అబు తరీఫ్ గారు. అబ్బు గారు మా తమ్ముడు, ఆయన ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆయనకి ఇమామ్ హుసేన్ ట్రస్ట్ ఒకటి ఉంది. ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నా మన అందరికన్నా, అంటే నాకన్నా అందరికన్నా మంచి బెస్ట్ ఆయన. అటువంటి వ్యక్తి ఈ మానవత్వ సంస్థలో ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు ఒక మన మచిలీపట్నంలోనే కాక జిల్లా లెవెల్లో కుల మతానికి అతీతంగా అందరూ మనం కలిసికట్టుగా చేస్తాడు ఆయన. ప్రతి వాళ్ళు కూడా ఉచిత హాస్పిటల్ పెట్టి ఒక స్కూలు, ఒక కాలేజీ, ఒక జిమ్ కూడా మెయింటైన్ చేస్తున్నాడు ఆయన. అటువంటి వ్యక్తికి సెక్రటరీ ఇస్తే బాగుంటుంది అన్నాను. ఈ మానవత్వం యొక్క కమిటీలో కూడా ఆయన సెక్రటరీ ఇస్తున్నందుకు చాలా ఆనందం ఉంది. వచ్చేసిన పెద్దలందరికీ నా నమస్కారాలండి. ఈరోజు నాకు ఈ మానవత్వ స్వేచ్ఛా సంస్థ కోసారి అధికారిగా సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చేసిన నాకు ఈ బాధ్యత చెప్పిన పెద్దలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను. అలాగే ఈ రాబోయే సంవత్సరంలో ఏదైతే మేము ప్రమాణ స్వీకారం చేశామో ఆ ప్రమాణ స్వీకారం ప్రతి మాటకు కట్టుబడి దాని మీద పూర్తిగా అదే విధంగా పనిచేసేందుకు ప్రయత్నిస్తానని నా టీం సభ్యులందరితో కలిసి ఇంకా ముందు జరిగిన కార్యక్రమాల కంటే ఇంకా బెటర్, ఇంకా మంచిగా, ఇంకా స్వచ్ఛగా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆశిస్తున్నాను. అందరూ టీం సభ్యులందరూ కలిసి ఒక మాట మీద ఉండి ఒక మంచి మంచి ఐడియాలతో ఇంకా ఏం కావాలి మచిలీపట్నానికి, అంటే 150 శాఖలు ఉన్నాయని కోటేశ్వర గారు చెప్పారు. అలాగే మన మచిలీపట్నంలో శాఖ కూడా ఒక ప్రత్యేకమైన శాఖగా గుర్తింపు పొందాలని నేను కూడా ఆశిస్తున్నాను. ఆ విధంగా కృషి చేస్తామని మనసారా కోరుకుంటున్నాను. నాకు ఈ కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు.